హిందూ నమస్కారం. భారతదేశం అని చెప్పంగానే ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఒకటే గుర్తొస్తుంటుంది అనమాట. ఇది హిందుస్థాన్, ఇది హిందువుల సామ్రాజ్యం అనేది గుర్తొస్తుంటుంది. అయితే ఇవి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం, కట్టు బొట్టు ఇవన్నీ నచ్చి కూడా ఎదుటి వారికి ఇచ్చే విలువను చూసి ఇచ్చేటటువంటి విలువ ఈ అన్నింటినీ కూడా చూసి వాళ్ళు ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని ఆచరిస్తున్నాయన్నమాట. మన కట్టుబొట్టు ఆచరిస్తూ మన ధర్మాన్ని ఆచరిస్తున్నాయన్నమాట. మనం సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకునేటటువంటి హిందూ సమాజాన్ని ప్రపంచ దేశాలు సైతం ఆచరిస్తున్నాయన్నమాట. అయితే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కొన్ని కారణాల చేత మభ్యపెట్టి లేకపోతే భయపెట్టో ఏదో కారణం చేత మన హిందూ ధర్మాన్ని విడిచేటట్టు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ ప్రపంచ దేశాలు సైతం మన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నింటినీ కూడా చూసి కూడా కొన్ని సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది మన భారతదేశంలో కొన్ని సెక్యులర్ పార్టీలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే సాక్షాత్తు మన దేశ పార్లమెంట్ సాక్షిగా మన హిందువులు హింసావాదులు అనేసి చెప్తూ ఉంటారన్నమాట. కొంతమంది ఇంక తెలిసే ఉంటుంది, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు హిందువులు అంట హింసావాదులు అంట. సరే, నిజంగా హిందువులు హింసావాదులు అయితే ఏం చేస్తారో చూస్తారు కదా. సరే చూడండి, అయితే ఇవన్నీ ముచ్చట్లు చెప్తుంటే కొంతమంది అంటుంటారు, అరే నాయన ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు చెప్తావు, అసలు విషయానికి రారాదు అని చెప్తుంటారు కదా. అయితే నిజంగా చెప్తున్నాను, ఇవన్నీ కాదు, అసలు ముచ్చటకు వస్తున్నాను. చూడండి ఒకసారి. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో అసలు మన హిందూ సమాజంలో ఉన్నటువంటి చీదరింపు ఏ విధంగా చూస్తున్నారు చూడండి ఒకసారి. హిందువుల మీద ఎంత విషయం కక్కుతున్నారో. అక్కడ కొంతమంది రోహింగ్యాలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు వీళ్ళందరూ కూడా మన ఈ భారతదేశంలో కొన్ని చోట్లలో చేరి మన హిందూ సమాజాన్ని అతి క్రూరంగా కొన్ని చోట్లలో చంపబడుతున్నారు, కొన్ని చోట్లలో అయితే మతం మార్చబడుతున్నారు, కొన్ని చోట్లలో అయితే లవ్ జిహాద్ పేరుతోటి హిందూ అమ్మాయిలని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. హిందువుల సంఖ్య తగ్గించాలని చూస్తున్నారు అన్నమాట. హోటళ్ళల్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం, రెస్టారెంట్లలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇవన్నీ కాకుండా కొంతగా షాప్ జిహాద్, చూడండి షాప్ జిహాద్ ఏందో చూడండి ఒకసారి. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ అనే ప్రాంతంలో ఒక పల్టన్ బజార్, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ పల్టన్ బజార్ అనే ప్రాంతంలో ఈ మార్కెట్లో ఏం జరుగుతుందంటే, అక్కడ కొంతమంది ఒక ఏరియాని కబ్జా చేసేసి, అంటే అక్కడ ఉన్నటువంటి కొంత షాపుల్ని ఏదో విధంగా సెట్ చేసుకునేసి అంతా ఒక దగ్గర గుమ్మిగూడేసి వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఈ బంగ్లా చొరబాటుదారులు, ఈ రోహింగ్యాలు, ఈ పాకిస్తాన్ చొరబాటుదారులు వీళ్ళందరూ కూడా ఒక ప్రాంతాల్లోకి ఈ పల్టన్ బజార్ అనే ప్రాంతంలోకి వచ్చి అక్కడ షాపులు పెట్టుకునేసి నడిపిస్తూ ఉన్నారన్నమాట. ఈ అన్ని షాపులన్నీ కూడా హిందువుల పేరుతోనే రన్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా సరే చూస్తున్నట్టు కొంతమంది వదిలేస్తున్నారు, నాకెందుకు అనేసి మన హిందూ సమాజం ఎప్పుడు అట్లానే ఆలోచిస్తుంటుంది కదా. అయితే ఈ విధంగా చేస్తుంటే అక్కడ కొంతకాలం నుండి కూడా మన హిందూ అమ్మాయిలు కానీ ఇంకా లేకపోతే ఎవరైనా కానీ అక్కడ వెళ్తే వాళ్ళని కొద్దిగంతా ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడడం, ఏడిపించడం. హిందూ అమ్మాయిలు అయితే వాళ్ళని ఏడిపించడం. లేదనంటే మొన్న కొత్తగా ఒక సంఘటన జరిగింది. చెప్పుల షాపులోకి హిందూ అమ్మాయి వచ్చిందనమాట. ఒక ముస్లిం షాపులోకి వస్తే ఆ అమ్మాయిని కింద ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంటే నచ్చకపోతే, ఇక్కడ కాదు పై అంతస్తులో బాగా ఉన్నాయనేసి చెప్పులు మంచి కొత్త రకాలు వచ్చినాయి చూద్దురు అనేసి తీసుకెళ్ళి పైకి వెళ్ళి అమ్మాయిని బలాత్కారం చేయబోతుంటే ఆ అమ్మాయి అటో ఇటు తప్పించుకొని కిందికి పరిగెత్తుకుంటూ వచ్చి కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ఏడ్చుకుంటూ చెప్తుంటే వాడిని అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా వాడిని తాట తీస్తున్నారన్నమాట. వాడిని కొడుతుంటే కొట్టి వాడికి బుద్ధి చెప్దామని చూస్తున్న ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ చొరబాటుదారులు కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళేసి అక్కడ పోలీస్ కంప్లైంట్ చేస్తున్నారనమాట. పోలీస్ కంప్లైంట్లో ఏం చేస్తున్నారు తెలుసా, అక్కడ మా మైనారిటీ హక్కులని కాల రాస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా అనేసి పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చేసి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి నిజం తెలుసుకొని అక్కడ ఆగిపోయారు అనమాట. అయితే చూడండి, ఈ మైనారిటీ హక్కులు అరే మైనారిటీ హక్కులు ఏంటంటే ఆయన అక్కడ ఎవరు తప్పు చేసి ఎవరిది కరెక్ట్ ఎవరు తప్పు అనేది చూసి మరీ ఇది చేయాలి. ఇది మైనారిటీ హక్కులు ఇంకో హక్కులు కాదు ఇక్కడ కావాల్సింది. మనకి హిందూ సమాజమా మన దేశంలో ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఉత్తరాఖండ్ ప్రభుత్వం అసలు విషయం ఏంది అక్కడ అనేసి ఆరాధిస్తే వాళ్ళందరూ ఏం తెలియదనంటే, వీళ్ళందరూ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు, లేదా మన దేశంలో కొంతమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి అక్కడ చేరిపోయారు అనమాట. పల్టన్ బజార్లో షాపులు తీసుకునేసి అందరూ ఏకమైపోయారు అనమాట. అక్కడ మన హిందువులందరినీ కూడా ఒంటరిగా వస్తే వాళ్ళని పరిస్థితి అంతే. ఇక మగవాళ్ళు అయితే కొట్టడమో లేకపోతే ఆడవాళ్ళు అయితే ఈ విధంగా చేస్తున్నారు అనమాట. కాకపోతే చూడండి, హిందువులారా, మన హిందువులలో తెగింపు వస్తే ఏ విధంగా ఉంటుందో, హిందువులలో ఒక విప్లవం వస్తే ఏ విధంగా ఉంటుందో చూశారు కదా. అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం అంతా ఏకమయ్యేసి
అక్కడ వచ్చిన ఎవరైతే ఉన్నారో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హిందువుల పేర్లతో షాపులు రన్ చేసుకుంటూ ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా తరిమేస్తున్నారన్నమాట. అయితే అక్కడ నుండి ప్రభుత్వం కూడా వీళ్ళందరినీ కూడా అసలు జీఎస్టీ కడుతున్నారు, అసలు వీళ్ళకి పర్మిషన్ ఉందా, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళందరూ ఆధార్ కార్డులు అనేసి చెక్ చేస్తుంటే అక్కడి నుంచి ఒక్కడు లేకుండా అందరూ పారిపోతున్నారన్నమాట. పోలీసులకు దొరకకుండా అందరూ కూడా వెళ్ళిపోతున్నారు, ఈ ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా. కాబట్టి హిందూ సమాజం మన ప్రాంతంలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనం ఆరాధియండి, అసలు వీళ్ళు ఎవరి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళ వల్ల మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమన్నా ప్రమాదం అనేసి చూసుకోండి. లేదు అని అంటే ఇక ముందు తరాలకి మన హిందువులకి చాలా ఇబ్బందులు తప్పవు. మరి తస్మాత్ జాగ్రత్త. హిందూ సమాజమా. జై హింద్.